ఈరోజు కొంచెం ఇంట్లో ఎగ్ ఎగ్ గ్రేవీ చేద్దామని చూస్తున్నానండి. ఇదిగోండి దానికి కావాల్సిన ఐటమ్స్ అండి. ఆనియన్స్ అండి, ఒక 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. 3 ఆనియన్స్, అలాగే 2 టమాటోస్ అండి, ఒక గ్రీన్ చిల్లీ, అలాగే ఇది ఆనియన్స్ కాళ్ళు అండి. ఇవి కొన్ని ఆనియన్స్ కాళ్ళు సరిపడ్డా, అలాగే కరివేపాకు కొంచెం, అలాగే తగినంత నూనె అండి, అలాగే ఇక్కడ పసుపు కారం తగినంత తీసుకున్నానండి అన్నింటికి సరిపడా, అలాగే ఉప్పు సరిపడా, ధనియాల పౌడర్ అండి, ఇది ధనియాల పౌడరు, ఇది అల్లం వెల్లుల్లి అండి, దంచి వేసుకుందాం, తర్వాత చూపిస్తాను. దానికి కావాల్సిన దానికి ఎగ్స్ అండి, ఇంకా 3 ఎగ్స్ తీసుకున్నానండి, సరిపోయిద్ది గ్రేవీకి. ఎగ్ గ్రేవీకి కొంచెం చూపిస్తాను ఎలా చేయాలో, కొంచెం పొయ్యి మీద పెట్టి చూపిస్తానండి. ఇదిగోండి బౌల్ పెట్టుకున్నానండి, బాగా హీట్ ఎక్కింది, కొంచెం తగినంత ఆయిల్ అండి, ఆయిల్ పెట్టుకున్నానండి. దీంట్లోకి ఏం వేయట్లేదు, ఎందాక చూపించలేదు కదండి, జీలకర్ర వేస్తానండి. జీలకర్ర అన్నింటి వేసుకోవచ్చు, అరుగుదలకు మంచిదండి. జీలకర్ర వేసి కలుపుకుందామండి. ఇదిగో తర్వాత ఆనియన్స్ వేసుకుందామండి. ఇదిగోండి ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి, బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫుల్గా పెడతామండి, పర్వాలేదు, దగ్గర ఉన్నాం కాబట్టి ఏం కాదు. కొంచెం బాగా కొంచెం పచ్చివాసన అంతా పోవాలండి, ఆనియన్ పచ్చివాసన. అలాగే కొంచెం ఆనియన్ కాళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా ఇప్పుడు వేసేద్దామండి, బాగుంటుంది. ఆనియన్ కాళ్ళు, అలాగే గ్రీన్ చిల్లీ ఉంది కదండి, గ్రీన్ చిల్లీ కూడా వేసేద్దాం. దీంతో పాటు ఫ్రై అయిపోద్ది. కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాం, కొంచెం కరివేపాకు. చక్కగా ఇది ఫ్రై అవ్వాలండి, బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇది బాగా పచ్చివాసనతో పోయి బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం, కుక్ చేద్దామండి. ఇదిగోండి కొంచెం మసాలా వేసుకుందామండి, చిన్న మసాలా బాగుంటుందండి ఎగ్ గ్రేవీకి. అల్లం వెల్లుల్లి వేసినాయండి, అలాగే కొంచెం ధనియా పౌడరు అన్నీ మిక్స్ చేసి దంచుకుందాం. ఎక్కువ మెత్తగా కాకుండా మామూలుగా అండి, మొత్తం ఏ పీసెస్ లేకుండా నీట్గా దంచుకుంటే చాలు. ఇదిగోండి చూద్దాం ఎలాగోంది, ఇప్పుడు చూద్దామండి. అది చూడండి, చక్కగా కొంచెం పచ్చివాసన అంతా పోయి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు దీంట్లో టమాటాలు వేసుకుందాం అండి, బాగుంటుంది. టమాటాలు వేసుకుంటే కుక్ చేసుకోవచ్చు. తగినంత సాల్ట్ వేసుకోవచ్చండి. నేను సాల్ట్ కొంచెం అండి తీసుకుంది, సరిపోయింది. తర్వాత కావాలంటే వేసుకోవచ్చండి, తగినంత సాల్ట్ వేసుకుందాం. తర్వాత సాల్ట్ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇలా చక్కగా ఇది కూడా బాగా మరిగిపోరండి, చాలా బాగుంటుంది. కొంచెం కుక్ అయిపోవాలి, మెత్తగా కుక్ అయిపోవాలి. ఇదిగోండి ఒకసారి మనం చెక్ చేద్దామండి ఇది ఎలాగుందో. ఇదిగోండి చక్కగా ఆయిల్ పైకి వచ్చేసింది కదండి. ఆయిల్ పైకి వచ్చేసింది. దీంట్లో కొంచెం పసుపు కారం వేసుకుందండి, సరిపడి.
ఇదిగోండి పసుపు కారం వేసుకుందాం అండి. ఇదిగోండి కారం కూడా వేసేస్తున్నాను అండి. ఇవ్వండి ఒకసారి కలిపెడదాం. కలుపుకున్నాను ఇలాగా చక్కగా మొత్తం మిక్స్ అయ్యేటట్లు. చక్కగా మిక్స్ అయిపోయింది. మొత్తం దగ్గరికి వచ్చింది కదండి, ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు మనం ఎగ్స్ యాడ్ చేసుకుందాం. ఎగ్స్ యాడ్ చేసుకుందాం. చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది కూర. గ్రేట్. ఎగ్స్ కూడా ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే మళ్ళీ ఫ్రైలాగా అయిపోద్ది. అలా కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇలాగా మిక్స్ చేద్దాం. చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇదిగోండి చక్కగా ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నం కలుపుకుంటుంటే చాలా బాగుంటుందండి. దీంట్లో కొంచెం మనం ఇందాక దంచి పెట్టుకున్న మసాలా వేద్దాం. ఇదిగోండి ఇలా దంచి పెట్టుకున్నాం కదండి, చక్కగా మెత్తగా అయిపోయింది. తీసి పెట్టుకుందాం అండి. ఇది మసాలా వేసేద్దాం దాంట్లో, బాగుంటుంది. ఇదిగోండి చక్కగా బాగుంది, మంచి ఫ్లేవర్గా ఉంటుందండి, తినడానికి కూడా బాగుంటుంది. ఇదిగోండి చక్కగా దీంట్లో వేసేసుకోవచ్చు. ఇవన్నీ చక్కగా దీంట్లో అంతా నీట్గా దీంట్లో కలిసేటట్లు కలుపుకోవాలి. సిమ్లో పెట్టి కలుపుకొని చాలా బాగుంటుంది. మరి అడిగంట పోయింది కదా, చూడండి అడిగంట లేదు, చాలా చక్కగా నీట్గా ఉంటుంది. గ్రేట్. చాలా టేస్ట్గా ఉంటుందండి. అన్నం ఎంత తిన్నా కూడా తెలియదు, తింటూనే ఉంటాం. ఆరోగ్యానికి మంచి, పిల్లలకి పెద్దలు కూడా. ఇలాగా చక్కగా నీట్గా మిక్స్ అయిపోయింది. కొంచెం ఇది మసాలా కారం అంతా ఎగ్కి ఇదంతా పట్టేటట్లు కాసేపు అలా మూతేసి పెడదాము. ఇదిగోండి చక్కగా ఎలా ఉందో చూద్దాం ఒకసారి కర్రీ. ఇదిగోండి చక్కగా గ్రేవీ అయిపోయింది. టమాటో ఎగ్ గ్రేవీ బాగుంటుంది. అయిపోయింది, ఇంకా సర్వ్ చేసుకోవటమే. బౌల్లో సర్వ్ చేసుకున్నాం. ఇదిగోండి చక్కగా అయిపోయింది, ఆఫ్ చేసుకోవటమే. సరే బౌల్లో చేసుకుందామండి. సరే మనం తీసేసుకుందాం. ఇదిగోండి చక్కగా ఎగ్ టమాటో గ్రేవీ అయిపోయిందండి. చాలా చక్కగా నీట్గా ఉంటుంది తినడానికి. వేడి వేడి అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగుంటుంది. చాలా నీట్గా చూడండి ఎంత బాగుందో చూడడానికి. తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. పాతకాలం తిండిగా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఆ ఫుడ్ బాగుంటుంది మనకి. ఇదిగోండి థ్యాంక్ యూ అండి, ఇంతవరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇదిగోండి చక్కగా పిల్లలు కొట్టించానండి. మా హస్బెండ్ లేడింగ్ బయటకు వెళ్ళాడు, వచ్చినప్పుడు దాన్ని పెడతాను. చిన్నబాబు కలిపేవాళ్ళండి, చక్కగా అన్నీ కలిపేవాలి ఇంటికి. చూడండి
అమ్మ వాసన తక్కువ